ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ తెలంగాణలో ఉన్న స్కూళ్ళన్నిటిని కూడా అంటే దాదాపు 23,000 స్కూళ్ళని రద్దు చేస్తూ ఒక 4,000 స్కూళ్ళను మాత్రమే ఉంచుతారని చెప్పారు. మరి ఇలాంటి ఒక స్టేట్మెంట్ నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేస్తుందా లేకపోతే నాశనం చేస్తుందా అనే ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొన్నది. దానికి సంబంధించి తెలంగాణలోని విద్యావేత్తలు, ప్రొఫెసర్లు అండ్ జస్టిస్లు చాలా మంది ఇవాళ సమావేశమయ్యి వాళ్ళు దానిపైన ఒక లేఖనైతే ప్రభుత్వానికి సమర్పిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రశేఖర్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. చెప్పండి సార్, అంటే నిజంగా దీని వల్ల అంటే ఎలాంటి నష్టం జరిగే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి? ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇచ్చి చాలా దేశాల్లో, ఏ దేశంలో అయితే పాలకులు ప్రజల్ని ప్రేమిస్తారో, మా దేశం బాగుండాలని కోరుకుంటారో అలాంటి అన్ని దేశాల్లో టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ చాలా చోట్ల ఫ్రీ మెడిసిన్ కోసం హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదన్న. మన రాజ్యాంగం మనకు అదే చెప్తున్నది. రాజ్యాంగం అదే ఎప్పుడు కాకుండా ఆర్టికల్ 21A అని రాశాం. విద్యను ఒక ప్రాథమిక హక్కు చేశాం. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు చేసినాం. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది దేశంలో? తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను 23,000 స్కూల్స్ మూతేస్తా అని చెప్పారు. ఆల్రెడీ ఒక 2,000 స్కూల్స్ మూతపడిపోయినాయి ఇదివరకే. మరి కారణం ఏం చెప్తున్నాడు? విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోతున్నది, అక్కడ అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. అడ్మిషన్స్ ఎందుకు తగ్గుతున్నాయి? కారణం ఏంటి? అక్కడ వసతులు ఉన్నాయా? వాష్రూమ్లు ఉన్నాయా? మొత్తం టీచర్స్ సరిగా ఉన్నారా? మధ్యాహ్నం భోజనం అక్కడ మీరు సరిగా పెట్టగలుగుతున్నారా? అక్కడ అసలు వంట చేసే వాళ్ళకు మీరు రెగ్యులర్ శాలరీలు ఇస్తున్నారా? మరి ఈ స్కూల్స్ పరిస్థితి కనుక మెరుగుపరిచి ఉపాధ్యాయుల మీద అక్కడ గ్రామ పెద్దలను పిలిచి మాట్లాడి కొంత మేము అన్ని ఫెసిలిటీ సిస్టమ్ స్కూల్స్ కంటే అది ఒక స్కూల్ క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. కానీ మనం అక్కడ ఉన్న టీచర్ని ట్రాన్స్ఫర్ చేసి పక్కనే మేము ప్రైవేట్ స్కూల్స్ పెడతాం, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసిన సందర్భంగా ఎలా నడుస్తాయి గవర్నమెంట్ స్కూల్స్? దీని వెనకాల ప్రభుత్వానికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. ఈ స్కూల్స్ని తీసివేసి 1+2 10+2 విద్యా విధానంతో తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మెరుగుపరిచే యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని వినిపిస్తుంది. ఎన్ని చోట్ల పెడుతున్నావు అలాంటి స్కూల్స్? ఎన్ని చోట్ల డెవలప్ చేస్తున్నావు? అక్కడ నువ్వు జిల్లాకు 1 చేస్తావా, జిల్లాకి 4 చేస్తావా? ఇలా చేసిన మొత్తం ఎంతమంది విద్యార్థులు వస్తారు? టోటల్ తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎందరూ ఆ కొత్తగా నువ్వు స్టార్ట్ చేసే స్కూల్స్లలో ఒక్కొక్క స్కూల్లో ఒక 1,000 మంది విద్యార్థులు అనుకున్నా కూడా నువ్వు 20 స్కూల్స్ ఓపెన్ చేస్తే 20,000 మందికి దొరుకుతుంది. మరి ఏం కావాలి? ఈ 2 లక్షల మంది, 3 లక్షల మంది, ఇన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ పరిస్థితి? అంటే ఇప్పుడు దీని వెనకాల ఏది కూడా మంచి ఉద్దేశం లేదంటారా? ఇప్పుడు ప్రభుత్వానికి నష్టమయ్యే పనులు ఎందుకు చేస్తారనుకుంటున్నారు? దీని వెనకాల మంచి ఉద్దేశం కాదు. దీని వెనకాల కార్పొరేట్ విద్యను డెవలప్ చేయడానికి ప్రైవేట్ విద్యా సంస్థలని, ప్రైవేట్ విద్యావేత్తల యొక్క జేబులు నింపడం తప్పించి మరొక కుట్ర దీని వెనకాల వేరొక ఉద్దేశమే లేదు. ఓన్లీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఓ ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయొచ్చా? అంటే ఏమని సందేశం ఇస్తున్నావు నువ్వు? మీ తల్లిదండ్రులందరూ ప్రైవేట్ స్కూల్స్ పంపండి పిల్లల్ని అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. అందులో మా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పనికిరావు, మీరు అక్కడ చదివించండి అని చెప్పేసి. ఏం జరుగుతుంది దీనివల్ల? ఇప్పుడు నువ్వు 10-20 స్కూల్స్ ఓపెన్ చేస్తా అని చెప్తున్నావు. ఒక్కొక్క దగ్గర 200 కోట్లు ఇస్తున్నాను. ఎవరి కాంట్రాక్టర్ తినడానికి తప్పించి దానిలో బిల్డింగ్ కట్టించే పేరు మీద ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో అన్ని స్కూల్స్ మూసేసి నువ్వు ఓ జిల్లా కేంద్రంలోనూ మండల కేంద్రంలో ఒక స్కూల్ పెడితే ఒక గ్రామీణ ప్రాంతంలో పేద పిల్లలు అక్కడికి రావాలంటే ఎట్లా రాగలుగుతారు? వస్తే అందరు విద్యార్థులు వస్తే వాళ్ళకు నువ్వు అక్కడ అడ్మిషన్ ఇవ్వగలుగుతావా? మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అక్కడ? ఎన్ని గ్రామాలు కవర్ అవుతాయి? కానీ ఇప్పుడు స్ట్రెంత్ లేకుండా అనవసరంగా పేరుకే నామకే వాజు ఉన్న స్కూళ్ళను మాత్రమే మూసివేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. అలాంటి స్కూళ్ళు ఉన్నా లేకున్నా ఉపయోగం లేదనే వాదన ప్రభుత్వం నుంచి వినిపిస్తూ ఉంది. స్ట్రెంత్ లేదు అనే మాట ఏదైతే ఉంది కదా, స్ట్రెంత్ ఫస్ట్ ఎందుకు లేదు?
ఒక స్కూల్లో స్ట్రెంత్ అనేది అక్కడ ఎందుకు రావడం లేదు అనేది నువ్వు విచారం చేసినావా? ప్రజలను అడిగినావా నువ్వు మీ పిల్లల్ని ఎందుకు పంపుతలేరు ఇక్కడికని? అడుగు, చెప్తారు ప్రజలు. సార్ అక్కడ బాత్రూమ్ లేదు, అక్కడ ఆడపిల్లలు పోతే వాష్రూమ్ లేదు, అక్కడ టీచర్ సరిగా రారు, బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇది చెప్తారు ప్రజలు అక్కడ ఆన్సర్ చెప్తారు. ఒక స్కూల్ అక్కడ ఎందుకు మూతపడుతున్నదని ఎవరు చెప్పాలా? ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు అనేది వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ వసతులు ఇప్పుడు వాష్రూమ్ లేదు, ఆడపిల్లలు ఎక్కడికి పోవాలా వాష్రూమ్కి? ఇప్పుడు 7th 8th చదివే ఆడపిల్లలు వాష్రూమ్ పోవాలంటే ఎక్కడికి పోవాలా? నీకు వాష్రూమ్ లేదు కాబట్టి ఏ తల్లిదండ్రి ఆ స్కూల్కు వాళ్ళ ఆడపిల్లల్ని పంపుతారు? గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అక్కడ అందులో పరిస్థితి స్కూల్కు ఎందుకు పంపడం లేదు తల్లిదండ్రులు అనేది మౌలిక కారణాలు ఏంటి? ఏ మౌలిక వసతులు అక్కడ లేవు? ఉపాధ్యాయులు అక్కడ లేరా? ఉంటే దాన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి. కానీ అక్కడ నేను మూసేస్తానంటే ఎట్లా? అంటే ఒక విధానం ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళ దగ్గర వీళ్ళ ఉద్దేశం వీళ్ళు ఏం చెప్పారు చాలా స్పష్టంగా అంటే ఇవన్నీ కూడా తీసేసి అంటే కార్పొరేట్ స్టైల్ అంటే ఫారిన్ కంట్రీస్ లో సింగపూర్ లో ఎలా అయితే స్కూల్స్ ఉంటాయో అలా ఒక పెద్ద విద్యా వ్యవస్థను బిల్డ్ చేయడానికి 10+2 విద్యా విధానం తోడ్పడుతుంది. అలాంటి ఇప్పుడు ఎన్ని స్కూల్స్ ప్రారంభం చేస్తావు? ఎక్కడ చేస్తున్నావు? ఎన్ని స్కూల్స్ ప్రారంభం చేస్తావు? ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇది మూసేసేయండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది సార్ చెప్తున్న అంశం అయితే అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఉద్దేశాన్ని ప్రకటించిందో అంటే స్ట్రెంత్ లేకపోవడం వల్లనే ఈ స్కూల్స్ అన్నిటిని కూడా మూసివేసి ఈ 10+2 విద్యా విధానంతో విద్యా వ్యవస్థను ఇంకాస్త మెరుగుపరిచే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అయిన ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్తున్న అంశం ఏంటంటే మీ దగ్గర ప్రణాళిక ఏముంది? ఒకవేళ 23,000 స్కూళ్ళను కానీ మూసివేస్తే ఆ 23,000 స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సరిపడా భవనాలను కానీ పాఠశాలను కానీ ఆ యొక్క 10+2 విద్యా విధానాన్ని కానీ అమలు చేయడానికి మీరు ఎక్కడ నిర్మిస్తారు? అంత బడ్జెట్ ప్రభుత్వం దగ్గర ఉందా? మీ ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉందా? ఒక క్లారిటీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక మాటను స్టేట్మెంట్ పాస్ చేస్తే బెటర్ అనే అంశాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ ఉద్దేశం ఏంటనేది కూడా చెప్పండి. అంటే నిజంగా ఒకవేళ 23,000 స్కూళ్ళని కానీ మూసివేస్తే కొన్ని వందల గ్రామాల్లో జిల్లాల్లో అక్కడ మండలాల్లో ఎన్నో స్కూల్స్ అనేవి కూడా లేకుండా పోతాయి. మరి ఇలా స్కూల్స్ లేకుండా పోతే నిజంగా విద్యార్థులు పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారా లేకపోతే ఇంకా మంచి మెరుగైన విద్యను అందుకునే పరిస్థితి ఉంటుందా అనేది ఇక చెప్పాల్సిన అవసరం ఉంది.